విధంగా ఉంటాడో కింద కార్యకర్తలు అదే విధంగా ఉంటారనడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన లైన్ లోనే వాళ్ళ నాయకులందరూ బిహేవ్ చేస్తున్నారని చెప్పడానికి మాత్రమే వీడియో చూపించే ప్రయత్నం చేశానండి. ఓకే ఓకే రైట్. కిరణ్ సార్ గుడివాడ అమర్నాథ్ గారు మాకు పరిచయమే, రోజా గారు మాకు పరిచయమే, పేర్ని నాని గారు పరిచయమే, అంబటి రాంబాబు గారు పరిచయమే, అందరూ పరిచయమే. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ప్రతిరోజు మా నాయకుడి పేరు వాళ్ళు తలవని పరిస్థితి లేదు, మా నాయకుడిని తిట్టని రోజు లేదు, మా పార్టీ వాళ్ళని తిట్టని రోజు లేదు. ఈ రోజున దురదృష్టకరమైన పరిస్థితి ఏంటంటే సార్, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పథకాల గురించి, ఆయన చేస్తున్న కార్యక్రమాల గురించి, పంచాయతీరాజ్ కానివ్వండి, గ్రామీణాభివృద్ధి కానివ్వండి, లేదంటే అటవీ శాఖ, పర్యావరణ శాఖ కానివ్వండి, జలవనరుల శాఖ కానివ్వండి, ఈ మంత్రులను కలిసి ఇక్కడ ప్రోగ్రెస్ వాళ్ళకి అప్డేట్ చేసి వాళ్ళ నుంచి మన రాష్ట్రానికి ఏం కావాలో అడుగుతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వినూత్నంగా చేపట్టిన మ్యాజిక్ డ్రైన్స్ ఏదైతే ఉందో గ్రామీణ ప్రాంతాలలో, వాటిని కేంద్ర మంత్రి ప్రశంసించి ఆయన నియోజకవర్గంలో కూడా మ్యాజిక్ డ్రైన్స్ ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి ఇమీడియట్ గా ఆయన ఆర్డర్ చేశారు. రేపు జూలై 1న జరిగే మన్రేగా, గతంలో మన్రేగా, ఈ రోజున దాని పేరు మార్చారు విబిజీ రామ్జీ అని. ఆ పథకాన్ని ప్రారంభించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రావాల్సిందిగా కేంద్ర మంత్రిని పవన్ కళ్యాణ్ గారు కోరితే ఆయన వస్తానని కూడా చెప్పారు. దౌర్భాగ్యం ఏంటంటే వీటన్నిటి గురించి చర్చ వదిలేసి అమర్నాథ్ గారి గురించి, అమర్నాథ్ గారు ఏదో మాట్లాడారని చెప్పి డిబేట్ లో గంట సమయంలో 45 నిమిషాల పాటు దాని గురించే మాట్లాడుతా ఉన్నాం. అయితే అమర్నాథ్ గారు మాట్లాడింది కూడా తప్పే, పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ఖండించడం జరిగింది. అమర్నాథ్ గారు మాట్లాడింది మనం గనక దాన్ని ఇంకా క్రోడీకరించి ఇంకా డీప్ గా వెళ్తే మా నాయకుడే మమ్మల్ని తిట్టే పరిస్థితి. దాన్ని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మా పార్టీ నుంచే మళ్ళీ మాకు అక్షంతలు పడతాయి. మీకు కూడా తెలుసు, గతంలో మాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జరిగాయి. ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో కూడా మాకు చాలా 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 స్ట్రాంగ్ గా చెప్పారు, మీరు ఎక్కడా కూడా ఇటువంటి వ్యాఖ్యల మీద మీరు స్పందించొద్దు, లేకపోతే ఇటువంటి నోరు జారి ఒక మాట అనొద్దు, లేదంటే వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడతారు, అయినా సరే మీరు సంయమనం కోల్పోవద్దని చెప్పి మాకు మా నాయకుడు ఎప్పుడు చెప్తారు. అలాగే మొన్న ట్రైనింగ్ సెషన్స్ లో కూడా మాకు అదే చెప్పారు. ఇందాక పసుపులేటి సురేష్ గారు మాట్లాడుతూ మనం ఒక మాట మాట్లాడితే అవతల వాళ్ళు 4 మాటలు మాట్లాడతారని చెప్తా ఉన్నారు. మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో 4 మాటలు కాదు, 4 లక్షల మాటలు, 4 కోట్ల మాటలు, తిట్లు, బూతులు, ఇష్టం వచ్చినట్టు మాటలు మా నాయకుడిని తిడితే, మా పార్టీ వాళ్ళని తిడితే, మా నాయకుడు కుటుంబ సభ్యులను తిడితే, అప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకసారి రోజా గారి గురించి మాట్లాడడం జరిగింది. ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పారు, ఖచ్చితంగా ఆయన చెప్పింది మేము తీసుకుంటాం. ఇప్పుడు వాళ్ళు తిట్టారు కదా అని చెప్పి మేము తిట్టడం, లేకపోతే మేము తిట్టాం కదా అని చెప్పి వాళ్ళు తిట్టడం కరెక్ట్ కాదు. కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లో కార్నర్ చేసేసి, ఇంట్లో పిల్లల్ని తీసుకొచ్చేసి, మహిళలను తీసుకొచ్చేసి వాళ్ళని రేప్ చేస్తామని చెప్పి మేము బెదిరిస్తే 5 సంవత్సరాలు మేము ఏ రోజు కూడా నోరు పెగలలేదు, లేకపోతే మేము లా అండ్ ఆర్డర్ని చేతిలోకి తీసుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నాయకులు మొత్తాన్ని తిట్ల ఆ రోజు కొడకల్లారా అని. పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే వారి కుటుంబ సభ్యులను తిట్టారో, ఎవరైతే పిల్లల్ని తీసుకొచ్చి తిడతా ఉన్నారో, ఎవరైతే ఆయన్ని అకారణంగా ప్యాకేజ్ స్టార్ అని చెప్పి నిరాధారమైన ఆరోపణలు చేసి పవన్ కళ్యాణ్ గారిని పదే 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 మాటలు అన్నారో వాళ్ళని రౌడీ గ్యాంగ్ ని అన్నారు తప్ప, వైఎస్ఆర్సీపీలో కూడా మంచోళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో కూడా హుందాగా విమర్శించే వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో కూడా విధానపరమైన విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళెవరిని మేమేం అనలేదే. ఎవరైతే మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టారో వాళ్ళని ఒకసారి, సార్ ఇప్పుడు ఒక వ్యక్తి పదే పదే మమ్మల్ని కార్నర్ చేసి కొడతా ఉన్నాడు, గిచ్చుతా ఉన్నాడు, లేకపోతే మమ్మల్ని మా ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితుల్లోకి మమ్మల్ని తీసుకెళ్లిపోయినప్పుడు, మా పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితి, జనాలు మా మీద నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి మమ్మల్ని అటువంటి సిచ్యువేషన్ మమ్మల్ని పుష్ చేసినప్పుడు ఒక్కసారి రెస్పాండ్ అయితే తప్పే ఉంది సార్. ఈ రోజున రోజా గారిని పవన్ కళ్యాణ్ గారు అన్నారని చెప్తా ఉన్నారు. మీరు ఒక పోల్ పెట్టండి, లేకపోతే పోల్ కాదు, ఒకసారి ఒక్క నిమిషం ఉండండి కిరణ్, అది ఒకసారి ప్లే చేయండి అమ్మా. రోజా గారిని ఏమన్నాడు ఆయన? డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు, వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడానా ఛీ, నా బతుకు చెడా. ఇది
సార్ అదే సార్ చెప్తుంది, నేను దాని నుంచి కూడా నేను గొంతు చించుకుని చెప్పింది అదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక కార్నర్ సిచ్యువేషన్ లోకి తీసుకెళ్లిపోయి సార్ సంబంధం లేని విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటి సార్? మీకు శాఖలు ఆ పర్టికులర్ శాఖకు సంబంధించి మంత్రులు కాదు వాళ్ళు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కోసం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం కోసం, లేకపోతే కూటమి నాయకులను తిట్టడం కోసం ఏర్పాటు చేసిన శాఖలు అవి. ఎవరైతే బాగా తిడతారో వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, ఎవరైతే బాగా తిడతారో వాళ్ళకి వెనక నుండి ప్రోత్సహించారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి? నీ చేతిలో కూడా నేను తిట్లు తినాల్సి వస్తా ఉంది అంటే, ఒక స్థాయి తక్కువ వ్యక్తికి మీరు మంత్రి పదవి ఇచ్చి మీరు మంత్రిని అంటున్నారంటే, ఇప్పుడు ఆ పర్టికులర్ శాఖ గురించి ఆవిడ ఎప్పుడన్నా మాట్లాడారా? లేకపోతే సార్ ఇప్పుడు ఈ రోజున అమర్నాథ్ గారు అన్నారు సార్, అమర్నాథ్ గారు ఏమన్నారు సార్? రోజా గారి గురించి పక్కన పెట్టేయండి, ఆవిడ గురించి మాట్లాడాను అనుకోండి, రేపు పొద్దున పార్టీ ఆఫీస్ నుంచి నాకే అక్షంతలు పడతాయి. మా నాయకుడు మాకు చాలా సార్లు చెప్పారు, ఆవిడ మాట్లాడిన మాటల గురించి, లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడిన మాటల గురించి మీరు రెస్పాండ్ అవ్వద్దని చెప్పారు. ఈ రోజు మీ నాయకుడే రెస్పాండ్ అయ్యారు కదండి, ఇందులో రెస్పాండ్ అవ్వడానికి ఏముంటది? పవన్ కళ్యాణ్ గారు దీని మీద రెస్పాండ్ అయ్యారని మీరే చెప్తున్నారు కదా. హోం మంత్రి అక్కడ అన్నది ఒక సామాన్య మహిళని కాదు. ఆయన గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒకసారి అన్న తర్వాత నేను అదంటలేదు. ఈ రోజు దీని మీద అనిత గారి మీద అమరన్న మాటల్ని ఆయన రెస్పాండ్ అయ్యారని మీరే చెప్తున్నారు కదా. అవును, 100% రెస్పాండ్ అయ్యారు. మరి ఇంకేంటి, ఇప్పుడు హోంమంత్రి స్థాయి కాబట్టి మనం మాట్లాడుతున్నాం సార్. అమర్నాథ్ గారు ఏమన్నారు సార్? బుల్లెట్ ప్రూఫ్ కార్లు అన్నారు, ఇంకోటి ఏదో మాట్లాడారు. అంటే మీరు చేసే పనులు మా వాళ్ళు చేయలేరు, లేకపోతే ఇంకోటి సార్ మాట్లాడడానికి కూడా, దాని గురించి విశ్లేషించడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. నేనేం చెప్తా ఉన్నానంటే, ఒక్క నిమిషం సార్, నేను కంక్లూడ్ చేస్తాను. నేను ఏం చెప్తా ఉన్నానంటే, ఇది వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వీళ్ళందరికీ స్క్రిప్ట్ వస్తుంది ఏం మాట్లాడాలి అని. ఇప్పుడు గతంలో వాసిరెడ్డి పద్మ గారే చెప్పారు, పలానా వాళ్ళని తిట్టమండి అని చెప్పి నాకు స్క్రిప్ట్ వచ్చేది అని చెప్పి. ఈ రోజున ఆవిడ వైఎస్ఆర్సీపీలో లేరు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా ఉన్న వ్యక్తి, మా అధికార ప్రతినిధి, నా తోటి అధికార ప్రతినిధి గారిని డిబేట్ లో ఆయన ఎటువంటి మాటలు మాట్లాడారో మనందరికీ తెలుసు. తర్వాత ఆయన వెనక్కి తీసుకున్నారు. గడిచిన వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎవరైనా సరే తిట్టేసి వెనక్కి తీసుకున్న పరిస్థితులు ఉన్నాయా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పలానా వాళ్ళని పిలిచి మందలించిన పరిస్థితులు ఉన్నాయా? కానీ మా పార్టీలో అలా కాదే. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు ఏదైనా మంచి చెప్తే మేము తీసుకుంటాం, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మంచి చెప్తే తీసుకుంటాం. మేము ఏదైనా నోరు జారి ఒక మాట మాట్లాడితే మా నాయకుడే ఊరుకోరు. మా పవన్ కళ్యాణ్ గారే మా పార్టీ ఆఫీస్ నుంచే మాకు అక్షంతలు పడతాయి, దాని గురించి స్పందించినా కూడా. ఓకే రైట్. కృష్ణాంజనేయులు గారు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ టూర్ ఏంటి సందేశం? వర్మ గారు ఏదైనా ఒక రాజకీయ